తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం అమలుకు అధికార యంత్రాంగం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో జిల్లాలు, మండలాలు, గ్రామ స్థాయిలో సాగు భూములు డీటెయిల్స్ను సర్వే ద్వారా నమోదు చేస్తున్నారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా సర్వే ముగిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సాగుకు యోగ్యత లేని 10,000 ఎకరాల భూములను అధికారులు గుర్తించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గుర్తించిన అర్హుల భూములను పరిశీలిస్తే ఇక ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 147,161 మంది, నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 175,420 మంది, కొమురంభీం జిల్లా వ్యాప్తంగా 119,978 మంది, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 159,956 మంది రైతులను అర్హులుగా గుర్తించారు అధికారులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి రైతు భరోసా పథకం కింద అర్హులను సాగు చేసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతుంది. సో నేటి నుంచి కూడా గ్రామాల్లో ఏదైతే రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా చేయుత భరోసా కింద కూడా ఇవన్నీ 4 ఇందిరమ్మ ఇండ్లకు 4 పథకాలకు సంబంధించిన నేటి నుంచి కూడా ప్రారంభమయ్యాయి. సో మనతో మాట్లాడడానికి అడిషనల్ కలెక్టర్ గారు ఒకసారి మనం మాట్లాడదాం. చెప్పండి మేడం, ఈ నేటి నుంచి ఈ పథకాలు ప్రారంభమయ్యాయి, ఎట్లా ఏం చెప్పవచ్చు? అంటే 11th నుంచి స్టార్ట్ అయింది మనకు ఎంక్వైరీ అనేది. అలాగే గ్రామ సభలు ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది, ఈ రోజు నుంచి 24th వరకు. సో ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన 4 ఇవి ఏంటంటే రైతు భరోసా ఒకటి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, అలాగే రైతు భరోసా. సో ఈ 4 పథకాలని మనం గుర్తించడం 4 పథకాలు ప్రభుత్వం గుర్తించడం జరిగింది. దానిలో లబ్ధిదారుల ఎంపిక వాళ్ళ పూరెస్ట్ ఎలిజిబిలిటీ బట్టి చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు టౌన్లో ఏంటంటే ఈ పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ళు అనేది ఒకటి, మళ్ళీ అలాగే రేషన్ కార్డ్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. అలాగే రూరల్ మండల్స్లో మనకేంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అక్కడ ఉపాధి హామీ ద్వారా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు సంవత్సరంలో 20 పన్ను దినాలు చేసి ఉండాలి ఖచ్చితంగా. సో అలాంటి వారికి ఎలాంటి వ్యవసాయ భూమి ఉండకూడదు. సో అలాంటి వారిని వ్యవసాయ కూలీలను అలాంటి వాళ్ళని గుర్తించడం జరిగింది. రైతు భరోసా పథకం కింద సాగు చేస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా లబ్ధి చేకూర్చే విధంగా ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? సో సాగు చేసిన రైతులకు ప్రతి ఒక్కటి ఫీల్డ్ లెవెల్లో కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. తహసీల్దారు అలాగే ఏఈఓస్ అలాగే వివిధ అధికారులను స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఫీల్డ్ లెవెల్లో చేపట్టడం జరిగింది. సో దానికి గాను ఈ నెల 11వ తారీఖు నుంచి నిన్నటి వరకు అంటే 20th వరకు అందరినీ గుర్తించడం జరిగింది. ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళ భూములు ఖచ్చితంగా వారికి సాగు చేస్తున్న వారికి ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఎలిజిబిలిటీ కింద తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఏవైతే ఇన్ఎలిజిబిలిటీ కింద ఏవి చూస్తున్నామో లేఅవుట్స్ కానీ, రాళ్ళు రప్పలు ఉన్నాయి వాటిని కానీ, లేకపోతే ప్రభుత్వం సేకరించిన భూములు అదే ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, అలాంటి ఏవైనా ప్రభుత్వం ఇది గతంలో సేకరించిన భూములు అలాంటివి, అలాగే లేఅవుట్స్గా ఏవైతే విస్తరించారో వాటిని కూడా అంటే వ్యవసాయాన్ని యోగ్యంగా లేకుండా ఉన్నాయి కాబట్టి అలాంటివన్నీ తీయడం జరుగుతుంది. మాట్లాడడానికి ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్, చెప్పండి ఈ పథకాలపైన మీ అభిప్రాయం ఏంటి? పేద ప్రజలకు పథకాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో గత 11 సంవత్సరాల నుండి ఇండ్లు రానటువంటి వాళ్ళు ఉన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా 96, 98 తర్వాత ఈ రాష్ట్రంలో ఇండ్లు రాలేదు. చాలామంది ఇండ్లు కావాలని, మరి అదే రకంగా ఈరోజు ఉన్నటువంటి పేదవాళ్ళు స్వతహాగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితులు లేరు. పొట్ట గడవడమే కష్టం ఉన్నటువంటి పేదవాళ్ళు ప్రభుత్వం ఇచ్చేటటువంటి సాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇండ్లు లేనటువంటి వాళ్ళకి ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరి అదేవిధంగా మొదలుగా ఇండ్ల స్థలాలు ఉన్న వాళ్ళని గుర్తిస్తామని చెప్పారు. నేను ఈ విషయం మీద ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేసిన. ఇండ్లు లేనటువంటి పేదవాళ్ళను ఇండ్లు ఇస్తామన్నారు, చాలా సంతోషం. కానీ ఇండ్ల స్థలాలు లేనటువంటి వాళ్లకు ఇప్పుడు లేదు అని అంటే ఇది గొప్ప నిరాశగా మిగిలిపోయే ప్రమాదం ఉన్నది. మరి ఈ జీవితంలో ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు తమ సంపాదన ద్వారా ఇండ్ల స్థలాలని కొనుక్కొని ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితులు లేరు. ఇండ్లు స్థలాలు లేనటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వమే స్థలం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా చేస్తేనే పేదలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. చివరిగా నా తరపున అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేసిన, గొప్ప బాధ్యత ప్రభుత్వం మీ మీద పెట్టినప్పుడు న్యాయంగా న్యాయబద్ధంగా లబ్ధిదారులకు మీరు లబ్ధిదారులను ఎన్నిక చేయాలా. ఎటువంటి రాజకీయ ప్రమేయాలకు, రాజకీయ ఒత్తిళ్లకు లోను కావద్దు. పేదవాళ్ళు ఎవరైనా కూడా పేదవాళ్ళే.
పేదవాళ్ళని పార్టీలుగా విభజించి మా పార్టీకి సంబంధం లేదనే విధంగా ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా మాట్లాడితే వాళ్ళని ఎవరు కూడా క్షమించరు. ఎన్నికల సమయం కాదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలే. నలుగురికి మంచి జరగాల, అందరికీ మంచి జరగాల, ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకి ఇల్లు రావాలా, వ్యవసాయం చేసేటటువంటి ప్రతి రైతుకు కూడా రైతు భరోసా రావాలా, రేషన్ కార్డు లేని కుటుంబాలకు రేషన్ కార్డు రావాలా. ఈరోజు రేషన్ కార్డు ప్రతి స్కీమ్కు కూడా అనుసంధానమై ఉంటుంది. భవిష్యత్తులో రేషన్ కార్డు లేకుంటే ఇల్లు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా గొప్పగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈరోజు పట్టణంలో దాదాపు 2,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నేరుగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నరేంద్ర మోడీ గారు అందిస్తున్నారు. మరి ఆ పథకం పూర్తిగా అమలు కావాలంటే వాళ్ళకందరికీ కూడా రేషన్ కార్డులు ఉండాలి. కాబట్టి దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పేదలకు న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తారు. మొత్తం చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకం కింద కూడా సాగు చేసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు బంధు అందే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజు ఏదైతే ఉందో గ్రామ స్థాయిలో కూడా నేటి నుంచి కూడా గ్రామాల్లో కూడా ఏదైతే గ్రామ స్థాయిలో కూడా ఈ సభలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ సభలలో ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, అదేవిధంగా ఈ 4 పథకాలకు సంబంధించినవి కూడా ఇక్కడ అప్లికేషన్ చేసే విధంగా కూడా ప్రభుత్వం చేపడుతుంది. దీంతో ఇక్కడున్న స్థానికులు కావచ్చు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ భూమిస్తో సాయిలు, బిగ్ టీవీ, ఆదిలాబాద్.